డు యూ ఫీల్ టాంటెడ్? ఎక్కిరిస్తూ నిన్ను ఎవరైనా రెచ్చగొడుతున్నట్లు అనిపిస్తుందా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మార్లు మనల్ని కొంతమంది రెచ్చగొడుతుంటారు. మనకి కోపం వచ్చి వారి మీద రియాక్ట్ అయ్యేలాగా మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా ఏదైనా విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ఒరే వీడు వేసుకుంటున్నటువంటి షర్ట్ అలా పోజు కొడుతున్నాడు కానీ దీనికి ఎక్కువ విలువ ఉండదురా, లేకపోతే వీడి బూట్లు బాగోలేదురా, వాడు ఇలాంటిరా, వీడు అలాగరా, నువ్వు అలాగరా, నువ్వు అలాగే అని మాట్లాడుతుంటారు. ఎక్కిరిస్తూ వీడు జుట్టు దువ్వు చూడండి ఎలా ఉన్నాడు, ఇలాగ. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నప్పుడు మనము తట్టుకోలేక, అదే మన భాషలో ఏమంటామంటే ఉడుక్కుని మనం రెచ్చిపోతాం. ఆటోమేటిక్గా మన బ్యాలెన్స్ పోతుంది. అనకూడనటువంటి మాటలు అంటాం, అక్కడ ఏదో దెబ్బలాట అవటం ఇలాగ అవుతుంది. ఒక మారు యేసు ప్రభు వారు ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే యాకోబు బావి అని ఒక బావి దగ్గర జరిగింది. మీరు వెంటనే గుర్తుపడుతున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ ఆ బావి దగ్గర ఆయన ఒకడు ఆగారు, దాహం వేస్తుంది. బావి దగ్గర కూర్చున్నారు. ఎవరో ఒకరు నీళ్ళు తాగటానికి వస్తారు, వాళ్ళని అడగొచ్చు అని. అయితే శిష్యుల్ని భోజనం తీసుకురావటానికని పట్టణంలోకి పంపించారు. వారు పట్టణంకి వెళ్ళారు, ఇంకా రాలే. ఇంతలో ఒక స్త్రీ, సమరీ స్త్రీ వస్తుంది నీళ్లు మోసుకుని వెళ్ళటానికి. ఈమెను, నాకు దాహంగా ఉందమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తావా అని చెప్పి అడిగితే, అయ్యా మీరు చూస్తే యూదుల్లాగా ఉన్నారు, మేమేమో సమరీయులమి, యూదులకి సమరీయులకి పొత్తు ఉండదు, కనుక మరి మీ దగ్గర సేద ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను తోడిస్తాను, మీకు మాకు సహవాసం కలయిక సాంగత్యం ఉండదు కదా, మరి ఎలాగండి అని అడుగుతుంది. అప్పుడు ఆయన, నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు అడుగుండేదానివి, నేను ఇచ్చే నీరు నిత్య జీవమునకై అదొక ఊరడి నీటి బొగ్గగా ఉంటుంది అని యేసు ప్రభువారు ఐ విల్ గివ్ యూ లివింగ్ వాటర్స్ అని చెప్తారు. అంటే నేను నీకు ఊరిడి నీటి బొగ్గలు ఇస్తాను. ఊరిడి నీటి బొగ్గ, ఈ ఊరిడి నీటి బొగ్గ నిత్య జీవమునకై నిన్ను తీసుకువెళ్తుంది అని చెప్తారు. ఊరేడి నీటి బొగ్గ నిత్య జీవమునకై అంటే వెంటనే ఆమె నన్ను జీవింపచేసే నీరు, అదే నీరు, ఈ నీరు మోసుకెళ్ళటానికి మళ్ళీ నేను రానక్కర్లేదు అని ఆవిడ అర్థం చేసుకుని, నువ్వు అలాంటి నీటి బొగ్గలు నాకు ఇస్తానంటే నేను అస్తమానం మోసుకు రానక్కర్లేదు కదా అనుకుని ఆమంటది, అయ్యా ఈ బావి మా తండ్రి అయినటువంటి యాకోబు మాకు ఇచ్చాడు. ఎగ్జాక్ట్ మాటలు ఏంటంటే ఈ బావిలోంచి తానును తాను కుమారులను తాను పశువులను ఈ బావి నీరు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? మన తండ్రి అయిన యాకోబు కన్నా గొప్పవాడువా? ఈ బావి తవ్వినవాడు యాకోబు మాకిచ్చాడు. ఆయనే కాదు, ఆయన పిల్లలు, ఆయన దగ్గర ఉన్న పశువులు మాకిచ్చాడు ఇది బహుమానంగా. ఇది ఇచ్చినవాడు ఎవరంటే మన తండ్రి అయిన యాకోబు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, మన తండ్రి. నువ్వు గొప్పవాడువా అని అడుగుతుంది. వెంటనే యేసు ప్రభు వారు ఏం మాట్లాడారు అన్న దానికన్నా నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? గొప్పవాడు ఏమంటున్నారు? అవును, ఏముంది, యాకోబు ఎప్పుడో చచ్చాడు, నన్ను తీసుకెళ్ళి అతనికి కంపేర్ చేస్తావేంటి, ఏమనుకుంటున్నావు నన్ను అని రెచ్చగొట్టే మాటగానే చూస్తారు. అప్పుడు వెంటనే ఎందుకు ఈయన గొప్పవాడు, ఎందుకు యాకోబు తక్కువవాడు అని మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలి, నీ గొప్పతనం ఏంటో చెప్పుకోవాలి. ఎందుకంటే రెచ్చగొట్టింది మాట, ఆ మాట చేత రెచ్చగొట్టేసింది.
కానీ యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడు. అసలు ఎవరు గొప్పవారు అన్నటువంటి విషయం ఎత్తరండి. ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఎత్తలేదంటే చెప్పండి, ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఎత్తలేదు తెలుసా? ఆయన ఈగో లేదు. నంబర్ 1, గర్వం, అహం లేదు. నంబర్ 2, ఆయన గొప్పతనం గురించి ఆయన చాటి చెప్పుకోనక్కర్లేదు. ఆయన చేసిన క్రియలు ఆయన గొప్పతనం గురించి చాటి చెప్తాయి. 3, ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన గొప్పతనం గురించి మాట్లాడలేదు. తండ్రి అయిన దేవుడు గొప్పవాడని ఎప్పుడు తండ్రిని హెచ్చించాడు. వాట్ అబౌట్ యూ? నువ్వు గొప్పవాడివి, గొప్ప వ్యక్తివి అని ఫీల్ అవుతున్నావు కనుకే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవటానికి, నువ్వు కనపడటానికి, చూపించుకోవటానికి, మాట్లాడటానికి, కనపరుచుకోవటానికి నువ్వు ప్రయత్నంలో ఉంటావు. యూ విల్ ఆల్వేస్ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ హౌ గ్రేట్ యు ఆర్, హౌ బ్యూటిఫుల్ యు ఆర్, హౌ ప్రిటీ యు ఆర్, హౌ హ్యాండ్సమ్ యు ఆర్, హౌ స్ట్రాంగ్ యు ఆర్, హౌ ఎలాక్వెంట్ యు ఆర్. నీ మాటల్లో, నీ రూపులో, నీ బలములో, నీ అందంలో, చందంలో ఎంత అందంగా ఉంటావు, ఎంత మాటలు మాట్లాడగలవు, అది చూపించుకోవటానికే ప్రయత్నంలో ఉంటావు. యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా రెచ్చిపోయే వ్యక్తి కాదు. అందుకే నువ్వు దేవుని కుమారుడు అయితే అని సాతాండు అంటే ఆయన దేవుడి కుమారుడు, నన్ను దేవుని కుమారుడు అని ప్రూవ్ చేసుకోవాలి. కానీ చేసుకోనక్కర్లేదు. ఎందుకంటే వాడి చెప్తే వాడి దగ్గర ఏం ప్రూఫ్ అండి? వాడికి ఏంటి? వాడికి ప్రూఫ్ చేయాలా? అక్కర్లేదు. సాతాండా వెనక్కి పో అంటే పోవలసిందే. దట్ ఈస్ ద గ్రేట్నెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఎమినేట్స్ అండ్ హ్యాస్. తర్వాత ఇంకొక మాట అందులో ఏమనంటే మన తండ్రి అయిన అన్నది. మన తండ్రి ఒకటి యూదులకి సమరయులకి కామన్గా ఉండే తండ్రి యాకోబని ఆమె ఒప్పుకుంటుంది. యేసు ప్రభు వారు కూడా ఒప్పుకోక తప్పదు. దేవుని బిడ్డలారా, తెలుగులో ఇంగ్లీష్లో తేడా చూడండి. ఒరిజినల్ భాషలో ఆ మాట ఎలాగొచ్చిందంటే అవర్ ఫాదర్. దానికి 2 అర్థాలు ఉన్నాయి. మా తండ్రి లేదా మన తండ్రి. మన తండ్రి అని తర్జుమా తీసుకున్నాం, కానీ మా తండ్రి అని కూడా అర్థం వస్తుంది. అది మా తండ్రి అంటే సమరయులకైన మాకు ఆయన మా తండ్రి. మన తండ్రి అంటే యేసు ప్రభు వారితో తను తాను కలుపుకుంటుంది. మీకు మాకు ఒకే తండ్రి, కామన్ ఫాదర్ కదా యాకోబు అని కూడా చెప్తుంది. ఎలా తీసుకున్నప్పటికీ మా తండ్రి అంటే యూదులు వెంటనే అక్కడ ఆయన యూదుడు కనుక మన అంటున్నావేంటి, మా తండ్రి అనాలి. కానీ ఆయన అది కూడా రెచ్చిపోలేదు. హీ లెట్ ఇట్ పాస్, మాట్లాడలేదు ఆ విషయం. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆవిడని దేవుడిలోకి నడిపించాలి. యాకోబు మీ తండ్రా మా తండ్రి అని దెబ్బలాడినక్కర్లేదు. యాకోబు కన్నా నేను గొప్పవాడిని అని చూపించనక్కర్లేదు. సింపుల్. ఆయన ఉద్దేశం ఏంటంటే తండ్రి అనే దేవుణ్ణి హెచ్చించాలి, క్షణంలోకి నడిపించాలి, అంతే. ఇక మిగతావన్నీ ముఖ్యం కాదు. ఈ మధ్యన మా సిటీలో ఒక డ్రామా వేస్తున్నారు, ప్రాక్టీస్. మా చర్చి వాళ్ళు అందులో ఎక్కువ మంది ఉండాలో, మేము చూపించుకోవాలో, మా బోర్డు కనబడాలి. మా బోర్డు కనబడకపోతే మేము ఎందుకు కష్టపడాలండి అని కింద మీద తర్జన పడి మనుషులు ఎన్ని రకాలుగా వాళ్ళు చూపించుకోవాలి, వారి పని చూపించుకోవాలి అని ప్రయత్నిస్తారు. నా ఉద్దేశం ఎప్పుడు ఒకటేనండి, మనం ఈ భూమి మీద ఎందుకున్నామంటే దేవుణ్ణి హెచ్చించడానికి, దేవుణ్ణి చూపించడానికి. యేసు ప్రభు వారు ఆ మాటని అలాగే తీసుకున్నారు. ఎస్, షీఈస్ అగ్రీయింగ్. తను ఒప్పుకుంటుంది. ఏమనంటే యాకోబు మన తండ్రి. ఎప్పుడైతే మన తండ్రి అంటుందో ఆమె, యేసు ప్రభు వారు దృష్టిలో ఆమె 50% రక్షణ మార్గంలోకి వచ్చేసింది. ఇక రెస్ట్ ఇస్ వెరీ ఈజీ. పాపాన్ని ఒప్పింప చేయాలి, ఆ తర్వాత ఆవిడ్ని నేనే మెస్సియా అని చెప్తే ఆవిడ రక్షింపబడిపోద్ది. దేవుని బిడ్డలారా, అంత క్రిస్టల్ క్లియర్గా మన థింకింగ్ ఉండాలండి. మనం ఎందుకున్నాం, ఏం చేస్తున్నాం, మన 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 రోల్ ఏంటి. నేను ఒక తండ్రిని, పిల్లలకి ఒక భార్యను కలిగినటువంటి తండ్రిని కనుక నా ప్రవర్తన అలా ఉండాలి. అంతేగాని నేను అవైలబుల్, నేను ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా నన్ను మోహించవచ్చు అన్నట్లు నన్ను నేను ఎందుకు కనపరుచుకోవాలి? నా ఉద్దేశం నేను దేవుణ్ణి చూపించడానికి, నా ఉద్దేశం నేను దేవుణ్ణి కనపరచడానికి, నా ఉద్దేశం నేను దేవుణ్ణి స్తుతించడానికి. అందుకే బ్రతుకుతున్నాను. వాట్ అబౌట్ యూ? నువ్వు నిర్ణయించుకోవాలి. అది నిర్ణయించుకుంటే చాలా మట్టుకు నువ్వు దేవుని మార్గంలో కరెక్ట్గా నిలవబడిపోతావు. దేవుడు నీ పక్షాన కూడా నిలవబడతారు.
పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమునైనా ఇదిగో నీ బిడ్డల దగ్గరికి ఈ ధ్యానం తీసుకొచ్చాను. ఎవరిని ఒప్పించాలో, ఎవరిని సరిచేయాలో, ఎవరిని నడిపించాలో నువ్వు నడిపించి నువ్వు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మేము మనుషులమి, ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవపటంబం జయించవలసినటువంటి వారంగా వింటున్నటువంటి చాలామంది మేము అలాగే ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. లోకం గతించిపోతుంది, కానీ లోకంలో విషయాలే మాకు చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. మమ్మల్ని క్షమించండి. మీ ఆత్మచేత నింపి నడిపించి మమ్మల్ని మేము ఉపేక్షించుకుని సిలువను మోసుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.